నా పేరు నవీన్. నేను 4 సంవత్సరాల నుంచి విత్తనాల వ్యాపారం చేస్తున్నాను. 2022లో మొదటిసారిగా మన హెనిస్టా సీడ్స్ వారి భీష్మ మనకు డెమోగా మన షాప్కి వచ్చింది. ఆ డెమోను వచ్చేసి మనం ఒక 13 మంది రైతులకు ఇవ్వడం జరిగింది. ఆ ఇవ్వడం ద్వారా లాస్ట్ ఇయర్ మనం 2 చోట్ల, అంటే మన తిరుమలాయపాలెం మండలము, కామేపల్లి మండలం ప్లస్ కారేపల్లి, ఈ 2-3 చోట్ల మన ఫీల్డ్ పెట్టి ప్రతి రైతుకు చూపించి ఈ సంవత్సరం దగ్గర 79 కేజీల విత్తనాన్ని మనం ఈ ఖమ్మము ప్లస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్లేస్మెంట్ చేయడం జరిగింది. దీని ద్వారా డిసెంబర్ 2వ తారీఖు నుంచి మనం ప్రతి ఏరియాలో మండలాల వారీగా ఫీల్డ్ పెట్టుకుంటూ వస్తున్నాము. ఇవాళ మనం సుజాత నగర్లో మన రమణారెడ్డి గారి తోటలో 2వ ఫీల్డ్గా ఖమ్మం జిల్లాలో ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఎక్సలెంట్గా ఉందండి పర్ఫార్మెన్స్. మన తోటి రైతులు వచ్చారు, మన రైతులను కూడా ఒకసారి మనం ఇంటర్వ్యూ చేశాము. అన్నీ చూసి రైతులు చెప్తున్నారు ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల్ రావడానికి ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం లాగా వాతావరణం కలిసి వస్తుందని ప్రతి రైతు అనుకోకూడదు. పోయిన సంవత్సరం భయంకరంగా బొబ్బెర రావడం వల్ల ప్రతి రైతు ఎకరానికి వచ్చేసి కనీసం 1,00,000 రూపాయలు నష్టపోయాడు. ఈ సంవత్సరం మనకు అన్ని విధాలుగా అంతా బాగానే ఉంది, కాకపోతే కాపు సెట్ అవట్లా. ఈ విత్తనం యొక్క ముఖ్య ప్రధాన లక్షణం ఏంటంటే కాపు వచ్చేసి బ్రహ్మాండంగా సెట్ అవుద్ది, ప్లస్ అలాగే మనకు క్రాప్ అనేది డ్రాప్ కాదు, చెట్టు బుషిగా పెరుగుతుంది. మనకు ఈజీగా తక్కువ టైంలో, అంటే నల్లి మనకు వచ్చే ముందే 60 రోజులకే కాపు వచ్చేసి మనకు 90 రోజులు కాయబడుతుంది. దాని ద్వారా రైతుకి తక్కువలో తక్కువ ఎంత దుర్భరమైన పరిస్థితి ఉన్నా కూడా మనకు 30 క్వింటాళ్ళు మినిమం 20 క్వింటాలన్నా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నన్ను ఈ సంవత్సరం మనం కారేపల్లి ఆగ్రో రైతు సేవా కేంద్రం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దాకా మనం రన్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం జిల్లాలో ఏనుగుల బిల్డింగ్ పక్కన గాంధీ చౌక్లో బంజారా సీడ్ హౌస్ అనే పేరుతోటి ప్రతి రైతుకి మనం కలవాలి అనే ఉద్దేశంతో ఖమ్మం నడిబొడ్లో షాప్ పెట్టడం జరిగింది. ప్రతి రైతు ఈ 4 సంవత్సరాలు నన్ను ఆశీర్వదించినట్టే ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.